ఒక అడవిలో ఒక తోడేలు పసికూన బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఒక మూల నక్కి ఉండడం ఒక మేక చూసింది. దాన్ని అక్కున చేర్చుకొని తన సొంత బిడ్డలా చూసుకుంది. దానికి పాలు పట్టి ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకుంటూ చావు కోరల నుంచి దాన్ని బయటపడేసింది. రోజులు గడుస్తున్న కొద్దీ మేక వయసుతో పాటు బలహీనమైపోసాగింది. ఆ తోడేలు పిల్లని పెంచడానికి పూర్తిగా తన శక్తి సామర్థ్యాలని పణంగా పెట్టింది. దినదినం మేక బక్క చిక్కిపోసాగింది. ఆరోగ్యం కూడా క్షీణించిపోతూ ఉంది. ఆ తోడేలు పిల్ల ఎదగడానికి అన్ని త్యాగాలు చేసింది మేక. అదే సమయంలో తోడేలు పిల్ల రోజు రోజుకు ఎదుగుతూ బలమైన జంతువుగా మారిపోయింది. దాని వేటాడే లక్షణాలు కూడా చాలా బలంగా మారిపోయాయి. దాని తల్లిగా మారి సాకిన మేకను కూడా వేటాడడానికి వెనకాడలేదు. క్రూర జంతువుగా మారిపోయింది. ఒకరోజు ఆ మేక మీదికే లంఘించి దాని మెడని తన కోరలతో పట్టి బిగించింది. అది తనను పెంచి పెద్ద చేసిన తల్లి అని కూడా మర్చిపోయింది. దాని బలమైన కోరలకు ఆ మేక బలైపోయింది. ఆ సమయంలో ఆ మేక మదిలో ఒకే ఒక ప్రశ్న మిగిలిపోయింది. నేను పాలిచ్చి పెంచి పెద్ద చేసిన ఈ జంతువే నన్ను చంపడానికి కూడా సిద్ధమైంది అని. మన నిత్య జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. మీ ప్రేమాభిమానాలు అందరూ మెచ్చుకోరు, అభినందించరు. చాలామంది మిమ్మల్ని ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తుంటారు. ఎంతకాలం మీ నుండి వాళ్ళు లాభం పొందుతూ ఉంటారో అంతకాలం మీ పక్కనే ఉంటారు. మీ అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని హింసించడానికి కూడా వెనకాడరు. కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకోండి, సమాజంలో మంచివాళ్ళుగానే జీవించండి. కానీ ఎప్పుడైతే మీ అవసరం తీరిపోతుందో అప్పుడు మీ దయాగుణం కూడా బలహీనతగా మారిపోతుంది. అలుసుగా తీసుకుంటారు. ఇతరులను రక్షించే ముందు మిమ్మల్ని, మీ జీవితాన్ని, మీ ప్రశాంతతను రక్షించుకోవడం నేర్చుకోండి. ఈ పాఠం అర్థమైతే కామెంట్ బాక్స్లో నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని టైప్ చేయండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. గుడ్ లక్.